ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంకాష్ సేవలు నిలిపివేయనున్నట్లు తెలుపుతోంది. ఆన్లైన్ ఎస్బీఐ, యోనో లైట్లలో ఎంకాష్ పంపడం, క్లెయిమ్ చేసే సౌకర్యాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఇక నుండి ఎస్బీఐ వినియోగదారులు లబ్ధిదారుల నమోదు లేకుండా డబ్బు పంపలేరు లేదా ఎంకాష్ లింక్ లేదా యాప్ ద్వారా నిధులను క్లెయిమ్ చేయలేరు. 30 నవంబర్ 2025 తర్వాత ఆన్లైన్ ఎస్బీఐ అండ్ యోనో లైట్లో ఎంకాష్ సౌకర్యం అందుబాటులో ఉండదు అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో ఇతర డిజిటల్ పేమెంట్స్ మెథడ్స్ను ఉపయోగించుకోవాలని బ్యాంక్ తన కస్టమర్లకు సూచించింది. అసలేంటి ఎస్బీఐ ఎంకాష్ సర్వీస్ ద్వారా ఎస్బీఐ కస్టమర్లు లబ్ధిదారునిగా నమోదు చేయకుండానే డబ్బు పంపడానికి వీలు కల్పించింది. ఈ ట్రాన్స్ఫర్ కోసం డబ్బు పొందాలనుకునే వ్యక్తి మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడిని ఉపయోగించి మాత్రమే చేసే సదుపాయం ఉంది. గ్రహీత వైపు బ్యాంక్ ఖాతా ఉన్న ఎవరైనా బ్యాంకుతో సంబంధం లేకుండా స్టేట్ బ్యాంక్ ఎంకాష్ మొబైల్ యాప్ ద్వారా లేదా SMS లేదా ఈమెయిల్ ద్వారా పంపబడిన ఎంకాష్ లింక్ ద్వారా డబ్బును క్లెయిమ్ చేయవచ్చు. క్లెయిమ్ను పూర్తి చేసేందుకు లబ్ధిదారుడు 8 అంకెల పాస్కోడ్తో పాటు సెక్యూర్ లింకును పొందుతాడు. ఖాతాదారుడు అకౌంట్ నెంబర్, IFSC కోడ్, 8 అంకెల డిజిటల్ పాస్కోడ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సరైన వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసిన తరువాత రియల్ టైమ్ ఫండ్స్ కావాల్సిన అకౌంట్కు ట్రాన్స్ఫర్ అవుతాయి. డిసెంబర్ 1 నుండి నవంబర్ 30 తర్వాత ఆన్లైన్ ఎస్బీఐ, యోనో లైట్లో ఎంకాష్ సౌకర్యం అందుబాటులో ఉండదు. థర్డ్ పార్టీ బెనిఫిషరీస్కు డబ్బు పంపించాలంటే UPI, IMPS, నెఫ్ట్, RTGS వంటి ప్రత్యామ్నాయ పేమెంట్స్ మెథడ్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఎంకాష్ సదుపాయాన్ని ఎందుకు నిలిపివేస్తున్నారు? వినియోగదారులు విస్తృతంగా ఉపయోగించే సురక్షితమైన డిజిటల్ పేమెంట్ మెథడ్స్కు మారేందుకు ప్రోత్సహించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.